ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదనే కొడతాను రా, ఏ పాయింట్ మీదనే కొడతా. నువ్వు మరిచిపోయే సినిమా తీసినావా? కాలం అలా ఉండిపోతుంది. మూవీ ఇండస్ట్రీలో తీసిన సినిమా అయితే ఉందో చిరకాల. The legendary Mahesh Babu. నాకెందుకు ప్రియాంక చోప్రాని ఈ కాస్ట్యూమ్ లో చూస్తుంటే ప్లే స్టోర్ లో ఒక గేమ్ వచ్చింది, కమలా అని చెప్పేసి హర్రర్ స్టోరీ, హర్రర్ గేమ్. అందులో సేమ్ టైం ఇట్లా ఉంటుంది. అక్కడ లంకా నగరం చూపిస్తారు షార్ట్ విజువల్ అసలుకే బుర్రపాడు. అందులో హనుమాన్ని కానీ ఆ హనుమాన్. హలో గైస్, వెల్కమ్ టు డైల్ వేపర్ 004. అండ్ ఏమి హైప్ రా అసలుకి, ఏమి హైప్ అసలుకి. నాకైతే బుర్రపాడు. నిన్న నేను ఒక చిన్న షార్ట్ పెట్టాను, లైవ్గా ఉండి వీడియో పెట్టాను. దానికి కింద కామెంట్స్ కూడా ఒక్కొక్కటి. నేను అసలు ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తానో నాకే అర్థం కాలేదు. అసలు పిచ్చకి వచ్చేసింది. ఆ షార్ట్ మాత్రం చాలా బాగా వైరల్ అయింది. ఏమైనా చూడకపోతే చూడండి, పిచ్చికి వచ్చేటట్టు వచ్చినాయి. నేనైతే అంత అసలు ఎంత వైపులో ఉన్నాను, అంత వైపులో ఉన్నాను. వీడియో వచ్చేసి బిఫోర్ ఈవెంట్, ఆఫ్టర్ ఈవెంట్ ఉన్న హైప్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత రాజమౌళి వదిలిన ట్రైలర్స్ అవుతుందో, ఆ ట్రైలర్లో బాబు లుక్స్ ఉంటాయి. కుర్రపాడు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇందులో గ్లోబ్ టాటర్ అని చెప్పారు, అలాగే టైం టాటర్ అని చెప్పారు. చాలా మంది ఏంటంటారు ఇందులో టైం ట్రావెల్ ఉంటుంది, ఇందులో మైథాలజీని ఇంక్లూడ్ చేసినారు, అలాగే అడ్వెంచరస్ థింగ్స్ అన్ని యాడ్ అయినాయి అని చెప్పేసి రాజమౌళి గారు ముందు చెప్పడం స్టార్ట్ చేసినారు. కానీ టైం ట్రావెల్ అనేది ఉందో అది ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత చెప్పారు, టైం టోటర్ అని చెప్పేసి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో వారణాసి మెయిన్ థీమ్గా చూపించారు. ఓపెనింగ్ షాటే మెయిన్ థీమ్గా వారణాసిని చూపించారు. అండ్ తర్వాత అంటార్క్టికా ఓషన్ ఏదైతే ఉందో, అంటార్క్టికా దగ్గర రోజ్ ఐస్ షెల్ఫ్ ఏదైతే ఉందో అది చూపించారు క్లియర్ ఫిష్గా. అక్కడ కూడా మనకి బాబు కనిపిస్తాడు. అండ్ బాబుతో పాటు కార్నర్లో ఇతర పక్క బాబు ఉంటాడు, మళ్ళీ ఇతర పక్క మనిషి ఉంటాడు. అని తెలిసి అది కూడా బాబే అనుకుంటా. మేబీ 3 frames ఒకేసారి మ్యాచ్ చేసేట్టుంది. 3 చోట్ల బాబు ఉంటాడు అందులో. అండ్ తర్వాత వచ్చి ఆఫ్రికా అడవులు చూపిస్తారు. అండ్ ఆఫ్రికా అడవులు అది కూడా వైల్డ్ నేచర్ ఏదైతే ఉన్నాయో, యానిమల్స్ ఉన్నాయో ఆ థింగ్స్ చూపిస్తారు. అక్కడ కూడా బాగుంటాడు, పారాషూట్ వేసుకొని వస్తుంటాడు. అండ్ తర్వాత నెక్స్ట్ టర్న్ కొడితే ఇది మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ కేక్ అసలుకి అల్టిమేట్గా ఉంటుంది. 7200 BCE అంటే బిఫోర్ క్రైస్ట్. 7200 BC అంటే ఇప్పుడు మనం ఉన్న కామన్ ఎరా అయితే ఉందో, ఈసీ కామన్ ఎరా అయితే ఉందో దానికి 9200 బ్యాక్, 9200 years బ్యాక్. అంటే ఎగ్జాక్ట్గా రామాయణం జరిగిన టైమింగ్ అనమాట. సో అక్కడ లంకా నగరం చూపిస్తారు షార్ట్ విజువల్ అసలుకే బుర్రపాడు. అందులో హనుమాన్ని కానీ ఆ హనుమాన్ తోక దగ్గర కుంభాని, అలాగే మహేష్ బాబు రథం వేసుకొని తీసుకెళ్తారు. అది ఎగ్జాక్ట్ లేదు, బట్ అందరూ అదే అనుకుంటున్నారు. చూస్తే కొంచెం అలానే ఉంది ఆ థింగ్ని. కానీ తర్వాత వానర సైన్యం అంతా కలిసి ఒక ట్రయాంగిల్ షేప్స్ క్రియేట్ చేసి దానిపైన మహేష్ బాబు రాముడిగా ఉండే ప్లేస్ నాకు చూపించారు. అదైతే పిచ్చ బుర్రపాడైతుంది. అయితే నాకైతే చాలా బాగా వచ్చింది గూస్ బంప్స్. నాకు తెలిసి అక్కడ లైవ్లో చూసిన వాళ్ళు అవుతున్నారు హైప్. ట్రైలర్ విజువల్స్ కిందికి వస్తే మహేష్ బాబు రగ్గుడ్ లుక్ కేక్ బుర్రపాడవుతుంది. భారీ ల్యాండ్స్కేప్ చూపించారు ఇక్కడ. అండ్ మీరు లంకా నగరంలో చూసిన తర్వాత మధ్యలో వచ్చి ఉగ్రపాటి కేఫ్ అని చెప్పేసి వచ్చింది. ఉగ్రపాటి కేఫ్ అంటే లైక్ అది ఏంటంటే పవిత్ర దివ్య దేవత అని చెప్పేసి మన పురాణంలో ఉంది. నేను తర్వాత చెక్ చేసిన దాని గురించి, చాట్‌జీపీటీ చెప్పింది నాకు. పవిత్రమైన ఉగ్రదేవత అంట, మన మైథాలజీ హిందూ మైథాలజీ నుంచి తీసుకొచ్చిన థింగ్ అంటమాట. అది ఒక కేఫ్లో ఉంటుందంట, ఒక గృహలో. అండ్ దాని గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా థింగ్స్. నేను కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి ఇన్ డీటెయిల్గా. నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను దాని గురించి. అండ్ ఇందులో వచ్చేసి విఎఫ్ఎక్స్ అయితే పిక్చర్ ర్యాంప్ ఉన్నాయి అయితే. అండ్ ఈ మూవీ అయితే 2027 సమ్మర్ అంట. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. చూడాలి, గట్టిగా చెప్తున్నారు. కానీ ఇక్కడ రాజమౌళి అయితే ఏ విషయం చెప్పలేదు రిలీజ్ డేట్ గురించి, కానీ కీరవాణి గారు చెప్పేశారు. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు,
మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. మీరు చాలా చాలా రాజమౌళి అబౌట్ మహేష్ బాబు గారు ప్యూర్. అండ్ లాస్ట్లో ఒక మాట చెప్పారు గుర్తుందా, రాముడిగా. Call him Bob? Oh no. Lion? There are many other names, but I know him as MB. I know him as the incredible, the legendary Mahesh Babu. నాకెందుకో ప్రియాంక చోప్రాని ఈ కాస్ట్యూమ్లో చూస్తుంటే ప్లే స్టోర్లో ఒక గేమ్ వచ్చింది, కమలా అని చెప్పేసి హర్రర్ గేమ్. అందులో సేమ్ దయ్యం ఇట్లా ఉంటుంది. సారీ మీరు ఏదో అనుకున్నారు, మీరు ఎవరైనా హట్ అయ్యంటే సారీ. నాకు మాత్రం అలానే కనిపిస్తుంది సార్. సేమ్ దయ్యం ఇట్లనే ఉంటుంది. ఏమంటే కొంచెం రగ్గుర్ లుక్లో బ్లడ్ అంతా మీదేసుకొని ఉంటుంది. సేమ్ ఇట్లనే ఉంటుంది. లైక్ నాకు ఇందులో ప్రియాంక చోప్రా ఎంట్రీ చూస్తే నాకు అది అలాగా ఆ గేమ్ గుర్తొచ్చింది. సారీ గైస్ ఎవరైనా హట్ అయ్యంటే. జై బాబు, జై బాబు. అసలు నిన్న లైవ్ చూస్తా ఒక షార్ట్ చేసిన అండి, షార్ట్ వీడియో చేస్తాను. నాకు కీరవాణి గారు స్పీచ్ ఇస్తున్నారు. ఆ స్పీచ్ ఇస్తానే పూరి జగన్నాథ్ ఎలా చెప్తున్నారో అక్కడైతే నాకు అసలు నా మైండే కంట్రోల్ లేదు, నా మాట నాకు కంట్రోల్ లేదు. నేను అడుస్తున్నాను. నాకు పక్క అది డైరెక్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ వీడియో అప్లోడ్ చేసిన. బాగా వైరల్ అయింది. కానీ డబ్బులు తిప్పాకింది నానైతే కామెంట్స్లో. ఆ కామెంట్స్ అయితే పిత్తి అరాచకం. యారికి అందరికీ సారీ చెప్తా వచ్చింది. సారీ అంటే హైఫ్లో వచ్చినా అని చెప్పేసి. ఒకసారి మీరు చూడకపోతే కింద పిన్ చేస్తాను చూడండి, కామెంట్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను చూడండి. అట్లుంటుంది బాబుతో. డార్లింగ్స్ టు ఓమ్ రాక్ ఫ్యాన్స్. ఊపుకుంటా చూస్తున్నావు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను, ఏ పాయింట్ మీదైనా కొడతా. నువ్వు మర్చిపోయే సినిమా తీసినావా? కాలం అలా ఉండిపోతుంది. మూవీ ఇండస్ట్రీలో తీసిన సినిమా అయితే ఉందో చిరకాలం అలా ఉండిపోతుంది. ఏ రామాయణం రిలేటెడ్గా ఏ సినిమా వచ్చినా, గ్రాఫిక్స్ రిలేటెడ్గా ఏ సినిమా వచ్చినా, కొంచెం బెటర్గా అనిపించినా ఓం రావు జై లేస్తాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోలేని ఒక విన్నపం అన్నమాట ఓం రావు. షీ ఈవెన్ టర్న్స్ ఆర్ హేటర్స్ టు హర్ ఫ్యాన్స్. అసలు సుమా గారు ఈవెంట్లో కవర్ చేసినంత, ఈ ఈవెంట్లో ఒక పక్క ట్రైలర్ సరిగ్గా రాలేదు, షార్ట్స్ యాడ్ చేస్తున్నారు. ఇంకొక పక్క ఏంటంటే ఆ ఫ్రేమ్స్లో అసలు టెస్ట్ చేయలేదంట. 100 feet యొక్క ఫ్రేమ్స్లో ఏదో ఉందో ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద అసలు టెస్ట్ చేయలేదంట. చేయకపోయినా కానీ సుమా గారు ఆ స్క్రీన్ టైంని ఏదైతే ఉందో అంతసేపు, ఎంతసేపు అవుతుందో అంతసేపు కూడా ఎంటర్టైన్ చేశారు. అంతసేపు కూడా అసలు నార్మల్ విషయం అయితే కాదు. అయితే షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. అంతసేపు మేనేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ థింగ్. హోల్ ఈవెంట్ వాస్ 10/10. బాబు ఎంట్రీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ర్యాంప్ అయితే అసలు బాబు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి ట్రైలర్ వచ్చిన తర్వాత సడన్గా చూపించారు అది థింగ్. ఇట్లా నంది మీద రావడం అనేది అదైతే పీక్స్ వెనకాల స్మోకీగా వస్తుంది. బాబు ఇట్లా స్లో మోషన్లో తీసుకొస్తున్నాడు, షార్ట్ ఫ్రంట్ నుంచి పెట్టాడు. అబ్బా ర్యాంప్ అసలుకి అయితే ఇంకా చాలరా ఈ ఈవెంట్కి, ఇంత చాలరా. నేను ఏంటంటే ఈ ఈవెంట్లో ఇంతకన్నా ఇంకా చేయలేరు అనుకున్న ప్రతిసారి వెళ్తానే నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తానే. అండ్ బాబు ఆ లుక్తో రావడం, అది అట్లా చూపించడం కానీ, ఆ థింగ్స్ కానీ, ఆ లాకెట్ కానీ, ఇట్స్ అ ర్యాంప్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటిల్ ద బాబు ఎంటర్స్. You know the movie definitely isn't going to release in 2027, but you just can't prove it. ఇప్పుడు అందరికీ RRR రిలీజ్ డేటు, అంతకుముందు బాహుబలి రిలీజ్ డేటు, అంతకుముందు బాహుబలి 1 రిలీజ్ డేటు, అవన్నీ గుర్తొచ్చాయి. కామెంటర్ లాస్ట్లో VFX ఎక్కువ టైం పడింది, సో డిలే అంటారు. ఎక్స్పెక్టెడ్. ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తామంటే ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేసినా తప్పులేదు. మీకున్నాయా ఓపిక?
when there is a technical glitch, but the host is Summa Aura Kanakala. అసలు భలే నాకైతే నిజంగా ఆమె హ్యాండిల్ చేసిన విధానం కానీ ఎంటర్టైన్ చేసిన విధానం కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నేను ఈవెంట్స్ అంతగా గమనించలేదు కానీ, అండ్ ఈవెన్ ఒక పక్క రాజమౌళి గారు చాలా అంటే చాలా స్ట్రెస్గా ఉన్నారు, ఆ వీడియో సరిగ్గా రావడం లేదని చెప్పేసి. అండ్ తర్వాత ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ కట్ వస్తుందని చెప్పేసి మళ్ళీ గ్లిచెస్ వస్తాయని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేశారు. అండ్ ఆ ఈవెంట్లో అంత ప్రెషర్ టైంలో అంత టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు షీ టుక్ ఎ స్టాండ్ దేర్. సుమా గారు చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ అక్కడ అందరినీ ఎవరిని కూడా స్ట్రెస్ అవ్వకోకుండా అందరినీ ఎంటర్టైన్ చేసే విధానం కానీ ఐ రియల్లీ ఇంప్రెస్డ్ గైస్. ఐ రియల్లీ ఇంప్రెస్డ్. అసలు నాట్ ఆల్ ఇయర్ నార్మల్ థింగ్. ఇది నేను కనిపెట్టింది. ఒక 30-40 crores వచ్చి ఉంటుందా ఈవెంట్కి. నిన్న జరిగిన ఈవెంట్లో మొత్తం ఒక 50,000 మందికి పైగా వచ్చారంట. సో ఒక్కొక్క పాస్కి యావరేజ్ లాస్ట్ తక్కువలో తక్కువ వేసుకుంటే ఒక 2,000 వేసుకుంటే అక్కడే అయిపోయింది 10 కోట్లు. ఇంకా డిజిటల్గా రైట్స్, అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్స్, ఇంకా నేను వేసిన చాలా బేసిక్ క్యాల్కులేషన్. ఓవరాల్గా మొత్తం చూసుకుంటుంటే ఎంత ఇన్కమ్ వచ్చేది జస్ట్ ఫర్ టైటిల్ రివీల్. ర్యాంప్ అంతే. ఈవెన్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఫస్ట్ వాళ్ళు పోస్ట్ చేసిన పాస్పోర్ట్ పోస్ట్ చాలా వైరల్ వెళ్ళింది. సో వాళ్ళ ఐడియా ఒక పాస్పోర్ట్ టైప్లో టికెట్స్ ఇద్దాము ఎంట్రీ అని. ఆ పాస్పోర్ట్ ఐడియాతో మనం కనెక్ట్ అయినాం. అండ్ నాకు మొన్నటి వరకు గ్లోబ్ ట్రాటర్ అంటే మీనింగ్ తెలియదు, మొన్ననే తెలుసుకుంది. అ పర్సన్ హూ ట్రావెల్స్ అండ్ ఎక్స్ప్లోర్స్ ఆల్ ద వరల్డ్. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీకి, ఈవెంట్ ఆర్గనైజేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఒక ఫస్ట్ థింగ్, ఆ పాస్లు అన్నీ ఫ్రీ. అయ్యా 50,000 కాదు 3 lakhs వచ్చారు. నిజమే 3 lakhs వచ్చారు. నేను ఒక వీడియో చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఆయన వ్లాగ్ చేస్తున్నాడు అండ్ చుట్టూరు మనుషులు ఈవెంట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, నడుచుకుంటూ పోతున్నారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఎంతమంది జనాలు వస్తారో అంతమంది జనాలు ఉన్నారు రోడ్డు మీద, హైదరాబాద్ రోడ్డు మీద. నాకు భలే అనిపించింది అది. అది బాబు రిమెంబర్ ద నేమ్ ద బాబు. సో దట్స్ ఇట్ గైస్ టుడే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్కి జస్ట్ 30 సబ్స్క్రైబర్స్ మాత్రమే తక్కువ ఉన్నాయి 1000 సబ్స్క్రైబర్స్కి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇలాంటి ఏ అప్డేట్స్ వచ్చినా కానీ, ఎలాంటి థింగ్స్ వచ్చినా కానీ మీ దగ్గర ఖచ్చితంగా తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ అస్.